రాష్ట్ర రాజకీయాన్ని మలుపు తిప్పే ఎన్టీఆర్ జిల్లాలో ఈసారి ఏ పార్టీది పై చెయ్యి? పార్టీల ఫిరాయింపులతో జిల్లా సమీకరణాలు ఏ విధంగా మారాయి? ఒకే కుటుంబం నుండి పోటీ చేస్తున్న అన్నదమ్ముళ్ల సమరంలో విజేత ఎవరు? ఇప్పటి వరకు దక్కని పార్లమెంటు స్థానాన్ని వైసీపీ చేజిక్కించుకుంటుందా? గత ఎన్నికల్లో పరాభవం పొందిన టీడీపీ తిరిగి పుంజుకుంటుందా? జనసేన బీజేపీలు ఏ మేరకు ప్రభావితం చెయ్యనున్నాయి? కీలకమైన ఎస్సీ ఓటర్లు ఎటువైపు? అభ్యర్థుల బలాబలాలు, ప్రధాన పార్టీల విజయావకాశాలు ఏంటి? లెట్స్ వాచ్ ద స్టోరీ. కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు గుండెకాయ లాంటిది. విజయవాడ అంటే రాజకీయం, రాజకీయం అంటే విజయవాడ. ఈ మాట చాలు పొలిటికల్ సెగ ఎలా ఉంటుందో, అక్కడ రాజుకునే మంట రాష్ట్రమంతా ఎలా అంటుకుంటుందో చెప్పడానికి. ఈ జిల్లా మీద పట్టు నిలుపుకుంటే రాజకీయంగా ఓ మెట్టు పైన ఉండొచ్చని పార్టీలన్నీ భావిస్తున్నాయి. రాష్ట్రానికి, దేశానికి ఉద్దండులైన నేతలను కృష్ణా జిల్లా అందించింది. కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఆధిపత్యం చూపే ఈ జిల్లాలో కాపులు కూడా బలంగా ఉంటారు. ఈ రెండు వర్గాల మధ్య పోరే ఇక్కడ ప్రత్యేకత. కాకపోతే ఈ ఎన్నికల్లో కాపులు సపోర్ట్ చేసే జనసేన కూడా టీడీపీతో కలవడం కొత్త సమీకరణాలకు తెరలేపింది. జిల్లాల పునర్విభజన తరువాత కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలుగా కృష్ణా విడిపోయింది. ముందుగా ఎన్టీఆర్ జిల్లా రాజకీయాలు చూద్దాం. ఈ జిల్లాలో విజయవాడ లోకల్ సభ సహా తిరువూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం ఓటర్లు 16,75,381. ఇందులో పురుషులు 8,17,837 కాగా మహిళలు 8,57,394. వీరిలో ఎస్సీలు 3,02,437, ఎస్టీలు 61,148, ముస్లిం ఓటర్లు 1,20,000, రూరల్ ఓటర్లు 7,22,213, అర్బన్ ఓటర్లు 9,30,449 మంది. ఇప్పటి వరకు విజయవాడ పార్లమెంటుకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ 11 సార్లు, టీడీపీ 5 సార్లు, ఇండిపెండెంట్ 1 సారి విజయం సాధించారు. కమ్మ సామాజిక వర్గ జనాభా ఎక్కువగా ఉండడంతో ఈ వర్గానికి చెందిన వారే ఇక్కడి నుండి ఎంపీలుగా గెలుస్తున్నారు. 2019 లోక్సభ ఎన్నికల ఫలితాలను ఒక్కసారి పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ నుండి రెండోసారి టికెట్ దక్కించుకున్న కేశినేని నానికి 5,73,929 ఓట్లు పోలవగా, వైసీపీ నుండి పొట్లూరు వి ప్రసాద్ 5,66,772 ఓట్లు, జనసేన అభ్యర్థి ముత్తంశెట్టి సుధాకర్ 81,650 ఓట్లు దక్కించుకున్నారు. టీడీపీ అభ్యర్థి కేశినేని నాని 8,726 ఓట్ల మెజారిటీతో రెండోసారి విజయం సాధించారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని మొత్తం 7 అసెంబ్లీ స్థానాల్లోని 6 చోట్ల వైసీపీ విజయం సాధించిన లోక్సభ స్థానాన్ని కోల్పోవడం గమనార్హం. ప్రస్తుత ఎన్నికల్లో విజయవాడ లోక్సభ నుంచి వైసీపీ తరపున కేశినేని నాని బరిలో ఉంటే, టీడీపీ తరపున కేశినేని శివనాథ్ పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరు అన్నదమ్ములు కావడంతో ఈ పోటీ చాలా రసవత్తరంగా మారింది. కేశినేనికి తన సొంత బలంతో పాటు ఇప్పటి వరకు తనతో నడిచిన టీడీపీ క్యాడర్ కూడా కొంతవరకు వైసీపీలో జాయిన్ అయింది. జగన్ పథకాలు, కీలకమైన ఎస్సీ, ముస్లిం ఓట్స్ నానికి కలిసొస్తాయి. గత ఎన్నికల్లో ఈ పార్లమెంటు పరిధిలో 6 అసెంబ్లీ సీట్స్ దక్కించుకున్న వైసీపీకి అతి పెద్ద ప్లస్ పాయింట్ కాబోతోంది. ఇప్పటి వరకు కూడా ఇక్కడ జెండా ఎగరని వైసీపీ ఈసారి ఎలాగైనా గెలవాలని చూస్తోంది. అయితే నాని రీసెంట్ గా వైసీపీలో జాయిన్ అవ్వడంతో అందరినీ కలుపుకొని పోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. ఇక్కడ టికెట్ ఆశించి భంగపడ్డవారు కూడా ఆయనకు సపోర్ట్ చేసే ఛాన్స్ లేదు. ఇదే వైసీపీని భయపెడుతోంది. మరోవైపు కేశినేని చిన్ని సేవా కార్యక్రమాలతో ప్రజల్లో ముందుకు సాగుతున్నారు. అన్నా క్యాంటీన్లు, వైద్య శిబిరాలు, జాబ్ మేళాలతో నిత్యం జనంలో ఉంటున్నారు. ఆయనకు ఈ టికెట్ విషయంలో పోటీ కూడా లేకపోవడంతో ఇక ఏ అడ్డంకి లేనట్టయింది. పైగా జనసేన పొత్తులో ఉండడం వల్ల కాపుల ఓట్లు కూడా భారీగానే పడే సూచనలున్నాయి. మొత్తానికి చిన్నికి నియోజకవర్గంలో అన్ని అనుకూలతలే కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఈసారి అన్నదమ్ముల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉండడం ఖాయమని, గెలుపు ఎవరిని అంత ఈజీగా రాదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక విజయవాడ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్ని గమనిస్తే విజయవాడ పశ్చిమం నుంచి బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ప్రధాన అభ్యర్థులు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు టీడీపీపై 7,671 మెజారిటీతో గెలిచారు. ఆయన అవినీతి అక్రమాలతో ఈసారి ఆసిఫ్ గెలుపు కష్టమేనన్నది స్థానికుల మాట.
అయితే జనసేన తరపున ఇక్కడ కీలకంగా ఉన్న పోతిన మహేష్ వైసీపీలో జాయిన్ అవడం ఆయనకు కొండంత బలం ఇచ్చే అంశం. అలానే ఇక్కడ ముస్లిం ఓటు బ్యాంక్ పై కూడా వైసీపీ అభ్యర్థి ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. సుజనా మాత్రం తన గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ జనసేనల సపోర్టుతో పాటు ఆర్థిక బలం దండిగా ఉండడం ఆయన గెలుపు అవకాశాలను ఇంకా సులభం చేస్తోంది. విజయవాడ తూర్పు నుంచి టీడీపీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్, వైసీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ బరిలో ఉన్నారు. వైసీపీకి అందని ద్రాక్షగా ఉన్న ఈస్ట్ నియోజకవర్గంలో ఈసారి అవినాష్ లాంటి యంగ్ లీడర్ ని బరిలోకి దింపింది వైసీపీ. ఆయన ఇక్కడ అందరినీ కలుపుకుని పోతూ ఎలాగైనా గెలవాలనే కసితో పనిచేస్తున్నారు. బలమైన సామాజిక వర్గానికి చెందడం, జగన్ అండదండలు, వైసీపీ పథకాలు అవినాష్ కి శ్రీరామ రక్ష. అయితే ఇంతవరకు ఇక్కడ గెలవకపోవడం, ప్రత్యర్థి అతి బలవంతుడు కావడం వైసీపీకి ఉన్న మైనస్. టీడీపీ నుంచి వరుసగా 2 సార్లు గెలిచి 3వ సారి పోటీ చేస్తున్న గద్దె రామ్మోహన్ రావు ఈసారి కూడా నెగ్గి హ్యాట్రిక్ కొడతా అంటున్నారు. గత ఎన్నికల్లో ఆయన వైసీపీపై 15,164 ఆధిక్యతంతో గెలిచారు. అయితే ఇక్కడ మంచి పట్టున్న కేసినేని నాని వైసీపీలో జాయిన్ అవడం ఆయనకు ప్రతికూలంగా మారింది. సెంట్రల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా బోండా ఉమ, వైసీపీ అభ్యర్థిగా వెల్లంపల్లి శ్రీనివాసరావు పోటీలో ఉన్నారు. ఇక్కడ వెల్లంపల్లికి సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు సహాయ నిరాకరణ, సొంత పార్టీ కార్పొరేటర్ల ధిక్కారం, పశ్చిమ అవినీతి ఆయనపై ప్రభావం చూపవే. అలానే గత ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసిన మల్లాది కేవలం 25 ఓట్లతో గెలవడం బట్టి ఈ నియోజకవర్గంలో వైసీపీ పట్టు అంత గట్టిగా లేదని చెప్పొచ్చు. ఈసారి బోండా ఉమ జనసేన సపోర్ట్ తో ఈజీగా గెలవచ్చని భావిస్తున్నారు విశ్లేషకులు. మైలవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా వసంత కృష్ణప్రసాద్, వైసీపీ అభ్యర్థిగా సర్నాల తిరుపతిరావు పోటీలో ఉన్నారు. తిరుపతిరావుది ఎమ్మెల్యే స్థాయి కాదని, వార్డు సభ్యుడిగా గెలవలేని వ్యక్తిని కృష్ణప్రసాద్ జెడ్పీటీసీగా గెలిపించారని, అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా అంగీకరించలేకపోతున్నామని వైసీపీ నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ అండతో పాటుగా ఇక్కడ జోగి రమేష్ కున్న క్యాడర్ కూడా తిరుపతిరావుకి పెద్ద బలం. అలానే ఒక సామాన్యుడికి ఒక పెత్తందారికి మధ్య పోటీ అనే ప్రచారం కూడా ఆయనకు కలిసి వస్తుంది. టీడీపీ నుంచి పోటీ చేసిన కృష్ణప్రసాద్ గత ఎన్నికల్లో వైసీపీ నుండి 12,653 ఓట్లతో గెలిచారు. ఆర్థిక బలం పుష్టిగా ఉన్నప్పటికీ ఇక్కడ టికెట్ ఆశించి అది దక్కని దేవినేని ఉమ ఆయనకి ఏమాత్రం సహకరిస్తాడో అనే భయం టీడీపీ శ్రేణుల్ని వెంటాడుతోంది. తిరువూరు టీడీపీ అభ్యర్థిగా కొలికిపూడి శ్రీనివాసరావు, వైసీపీ అభ్యర్థిగా నల్లగట్ల స్వామిదాస్ పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి కాకుండా 2 పార్టీలు ఈసారి కొత్త అభ్యర్థులకే టికెట్ ఇవ్వడం గమనార్హం. 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థి 10,835 ఓట్లతో గెలిచారు. ఈసారి వైసీపీ నుండి పోటీ చేస్తున్న నల్లగట్లకి గతంలో ఎమ్మెల్యేగా చేసిన సమయంలో ఆయన చేసిన అవినీతి బాగా మైనస్ అవుతోంది. అదే సమయంలో ఎస్సీ ఓటు బ్యాంక్ బలంగా ఉండడం వైసీపీకి కలిసొస్తోంది. టీడీపీ నుంచి పోటీకి దిగిన కొలికిపూడి అమరావతి ఉద్యమంలో చురుగ్గా పాల్గొని మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. రాజధాని ప్రాంతంలో ఈ నియోజకవర్గం ఉండడం ఆయనకు పాజిటివ్గా మారింది. ఏమైనా వైసీపీ టీడీపీల మధ్య ఇక్కడ హోరాహోరీ పోరు ఖాయం. జగ్గైపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా శ్రీరామ్ తాతయ్య, వైసీపీ అభ్యర్థిగా సామినేని ఉదయభాను పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో 4,778 ఓట్ల మెజారిటీతో గెలిచిన సామినేనికి అవినీతి శాపంగా మారబోతోంది. కానీ క్యాడర్ మొత్తం సపోర్ట్ గా ఉండడం, వైసీపీ పథకాల లబ్ధిదారులు అధిక సంఖ్యలో ఉండడం ఆయనకు కలిసొస్తోంది. టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ తాతయ్యకి వర్గపోరు ఎక్కువగా ఉండడం పెద్ద తలనొప్పిగా మారింది. నియోజకవర్గంలో టీడీపీ నేతలు నెట్టెం రఘురాం, శ్రీరామ్ తాతయ్య వర్గాలుగా విడిపోవడం, ఇక్కడ టికెట్ దక్కని తెలుగు యువత నాయకుడు బొల్లా రామకృష్ణ అలక ఆయన విజయావకాశాలను దెబ్బతీసేలా కనిపిస్తోంది. నందిగామ నుంచి టీడీపీ అభ్యర్థిగా తంగిరాల సౌమ్య, వైసీపీ అభ్యర్థిగా మొండితోట జగన్మోహన్ రావు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి మొండితోట జగన్మోహన్ రావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటే ఆయన సోదరుడు అరుణ్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఈ ఇద్దరికి మరెవరి నుంచి పోటీ లేదు. అందరినీ కలుపుకుని పోతూ గత ఎన్నికల్లో సాధించిన 10,881 మెజారిటీ కంటే ఎక్కువే కొడతామంటున్నారు. మరోవైపు టీడీపీ అభ్యర్థి సౌమ్యకి మొన్న జరిగిన క్రిస్టియన్స్ మీటింగ్ పెద్ద దెబ్బ కొట్టింది. గ్రూప్ రాజకీయాలు టీడీపీని టెన్షన్ పెడుతున్నప్పటికీ నిరంతరం నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజల మధ్య తిరుగుతూ వివాదరహితులుగా పేరు తెచ్చుకున్నారు సౌమ్య. ఈసారి ఇదే ఆమెను గెలిపిస్తుందని ఇక్కడ ప్రజలు అంటున్నారు. మొత్తం మీద ఎన్టీఆర్ జిల్లాలోని ఏ నియోజకవర్గంలోనూ ఖచ్చితంగా వీరు గెలుస్తారు అని చెప్పలేని విచిత్రమైన పరిస్థితి నెలకొంది. మరి కొద్ది రోజుల్లోనే ఎన్టీఆర్ జిల్లాలో నెగ్గేది ఎవరో తేలనుంది.